కోతులకు కూడా ఆగినలా రా బాబు. నీ గలీజ్ ఉంది అంటే గలీజ్ ఉంది. కేరళ బోర్డరా? ఓకే ఓకే. లవ్లీ డూడ్, లవ్లీ. Hey guys, what's up guys? Welcome back to my channel. This is Vinay Motham from Bengaluru. టుడే సాటర్డే అనమాట. చిన్న వీకెండ్ రైడ్ ఒకటి ప్లాన్ చేసినాం అండ్ వీకెండ్ రైడ్కి వెళ్తున్నాం. సో నేను నాతో పాటు ఇంకొక టీవీఎస్ రైడర్ ఉన్నాడు అనమాట, పవన్ అని చెప్పేసి. అనంతపూర్ నుంచి వచ్చిండు, నిన్న నైట్ వచ్చిండు, నా పీజీలోనే స్టే చేసిండు వేరే రూమ్లో. అండ్ ఈరోజు మార్నింగ్ ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే, మీరు నా లాస్ట్ సకలేష్పూర్ వీలాగ్ చూసినట్టయితే మేము వెళ్ళినాం, నేను వెళ్ళిన ఒక స్టేలో స్టే చేసిన అండ్ వచ్చేసిన. బట్ ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే, కాకపోతే రైడ్ మాత్రం బాగుంటుంది. ఎందుకు అని అంటే కంప్లీట్ ఫారెస్ట్ రైడ్ అయితే ప్లాన్ చేసిన. లైక్ లిటరల్గా డీటూర్లు చేసుకుంటూ ఫారెస్ట్ రైడ్ నుంచి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం రేపు. అండ్ ఇప్పుడు కూడా కొంచెం ఫారెస్ట్ రైడ్ తగులుతుంది అనమాట. సో అమేజింగ్ రైడ్. ఆల్మోస్ట్ వాయనాడ్ అనుకోండి, ఇంకా రిప్పు వాయనాడ్ అని చెప్పేసి అన్నాను, బట్ వాయనాడ్ దాకా వెళ్తున్నాం ఆల్మోస్ట్. సో ఒక 6 hours ఏమో ఉంది మాకు ఇక్కడ నుంచి వెళ్ళి. ఇంకా స్టే అయితే బుక్ చేయలేదు, బట్ స్టే చూసి పెట్టుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు స్టే అయితే బుక్ చేయాలి. అండ్ ఇంకొక పర్సన్ వస్తున్నాడు, సునీల్ అని చెప్పేసి. అండ్ ఈ అబ్బాయి అయినా సరే ఆ అబ్బాయి అయినా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసిన కదా, అక్కడ నుంచి నాకు పరిచయం అనమాట. సో ఆ అబ్బాయిని ఇప్పుడు బెంగళూరు లాల్బాగ్ మెట్రో దగ్గర కలవాలి. సో కలిసి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడైతే జస్ట్ వినాయకుని దగ్గర ఉన్నాం. ఓం గం గణపతే నమః, ఓం నమః శివాయ అండ్ జై హనుమాన్. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఇంకొక అబ్బాయి పేరు వచ్చేసి సునీల్ అండ్ ఈ అబ్బాయి పేరు వచ్చేసి పవన్. ముగ్గురం అయితే వెళ్తున్నాము. అండ్ ఎట్లా అంటే ఒక ప్రాపర్ జంగిల్ స్టే అయితే చూసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా. యాక్చువల్గా చూసి పెట్టినా, కానీ బుక్ చేయలేదు. నాకు ఎందుకో డౌట్ ఉండే అనమాట, వీళ్ళిద్దరు వస్తారో రారో తెలియదు. ఎందుకనంటే ఒక్కరికి అని చెప్పేసి అంటే అది సమ్వేర్ అరౌండ్ 2200 ఉంది స్టే. ముగ్గురికి అని చెప్పేసి అనగానే అది ఆల్మోస్ట్ 6000 దాకా వెళ్ళిపోతుంది స్టే, 6000 ప్లస్. సో బుక్ చేసిన తర్వాత వీళ్ళు రాలేదనుకో, బుక్ అయిపోయి నేను ఒక్కరినే పే చేయాల్సి వస్తుంది పైసలు అని చెప్పేసి అస్సలే పే చేయలే ఇప్పటి వరకు. ఆగి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గర అయితే నాకు ఒక్కసారి వీళ్ళు చిల్లర పోయి అమ్మయ్య అని నమ్మకం వస్తే అప్పుడు బుక్ చేస్తాయి కదా స్టే. అది బెంగళూరు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. నాకు భయం అంటే ఇప్పటివరకు నేను బెంగళూరు సిటీలోనే లేనన్నమాట. అంటే నా ఆఫీస్ కూడా యాక్చువల్గా ఇటుదే ఉంటుంది. హైవే ఎట్లా అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఇప్పుడు గచ్చిబౌలి ఎట్లా ఒకప్పుడు అట్లా అన్నమాట. ఆల్మోస్ట్ ఇది ఒక అవుటర్ రింగ్ రోడ్. బేసిక్గా అవుటర్ రింగ్ రోడ్ దగ్గరే ఎంట్రీ దగ్గర ఉంటానమాట. ఇక ఈ హెబ్బాల్ చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు హెబ్బాల్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడని కాదు, యాక్చువల్గా హెబ్బాల్ ఎప్పటి నుంచో ఫేమస్. అది చాలామందికి ఇప్పుడు బెంగళూరు వచ్చే వాళ్ళకి సెకండ్ వచ్చే ప్లేస్ అనమాట యెల్లంక అండ్ హెబ్బాల్. చల్ల ఉంది, చేతులకు కొంచెం చల్ల తగులుతుంది, గ్లౌజెస్ పెట్టుకోవాలి. ఇక ఈ సర్వీస్ సెంటర్కి నేను ఆల్మోస్ట్ 3 సార్లు తిరిగినా అనమాట, బట్ పని అవ్వలే. బేసిక్గా హెల్ప్ చేశారు, మంచిగానే ఉన్నారు పర్సన్స్ ఇక్కడ కొంచెం, బట్ పని మాత్రం కాలే, నాది రిజాల్వ్ అవ్వలే బేసిక్గా ఇష్యూ. ఇందులో పెట్రోల్ బంకే కనిపిస్తలేదు, అవసరం ఉన్నప్పుడు కనిపించవరా బాబు నీ అమ్మ. లేకపోతే పక్కనే 2 పెట్టుకుంటారు నీ అమ్మ. డిస్టెన్స్ టు ఎంటీ ఆఫ్టర్ పిఎల్ ఎకానమీ 22 ఉంది గైస్. మీకు లిటరల్గా మొన్న హెబ్బాలి ఫ్లైఓవర్కి నుంచి చెప్పిన కదా ట్రాఫిక్లో, ఆ రోజు 31 అయింది నాది. అదేందో నాకు అర్థం కాలేదు, ట్రాఫిక్లో అంతా మూవ్ చేసిన 31 అయింది ఆఫ్టర్ ఫ్యూయల్ ఎకానమీ. ఇప్పుడు 22 అయింది. ఎందుకంటే నిన్న గట్టి కొట్టేసిన బండి, మళ్ళీ ఎవరు లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒకసారి టెస్ట్ చేసిన అనమాట బేసిక్గా. సో సారీ దుబ్బేసింది. ఓకే, సో సునీల్ వచ్చేసిండు అండ్ మేమైతే ఇప్పుడు లాల్బాగ్ మెట్రో దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు తీసుకునే రూటు యాక్చువల్గా మైసూర్ పైకి వెళ్ళాలి, బట్ తీసుకునే రూట్ ఏదైతే ఉందో, ఎప్పుడు నేను మైసూర్కి వెళ్ళేటప్పుడు ఈ అమ్మ ఇది అప్పుడప్పుడు అసలు స్టార్ట్ అయ్యావే నువ్వు, భయమైతే నాకు. ఈ అమ్మ బండి స్టార్ట్ అయ్యగాలే కొద్దిసేపటి వరకు, అప్పుడప్పుడు ఈ మధ్య ఎందుకో అట్లా అవుతుంది అన్నమాట, సతాయిస్తుంది బండి. వెంటనే ఒక్కడే స్టార్కి స్టార్ట్ అవ్వాలన్నా స్టార్టర్, కానీ స్టార్ట్ అవ్వట్లేదు. కానీ ఈరోజు మార్నింగ్ మంచిగా స్టార్ట్ అవుతుంది, బట్ అప్పుడప్పుడు ఎందుకో దానికి మధ్యలో ఏమనిపిస్తుందో తెలియదు, కానీ అట్లా అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. ఎనీవే, సో ఇప్పుడు ఇక మేము ముగ్గురం అయితే వయా కనక్పుర మైసూర్కి వెళ్తాం అనమాట. సో మైసూర్కి వెళ్తామా లేదా అనేది సెకండరీ థింగ్. ఎందుకు అనంటే వయా మైసూరే వెళ్ళాలి. ఇప్పుడు మేము బందిపూర్ వెళ్ళాలన్నా, నాగర్హోల్ వెళ్ళాలన్నా, ఏ ఫారెస్ట్ రైడ్ చేయాలన్నా వయా మైసూర్ వెళ్ళాలి. సో మైసూర్ని డైవర్ట్ చేసి వేరే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, వేరే రూట్స్ కొన్ని ఉన్నాయి. సో అది తీసుకుంటామో తెలియదు, బట్ ఫస్ట్ స్టాప్ అయితే కనక్పుర రోడ్.
సో నేను లాస్ట్ టైం ఒక రీల్ పెట్టిన, రీల్లో చాలా మంది ఏమన్నారంటే అన్న ఈ మైసూర్ ఎక్స్ప్రెస్ వే పక్కకి వెళ్ళి సర్వీస్ రోడ్ తీసుకోకు, అలానే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, దాని బదులు నువ్వు కనక్పుర పైకి వెళ్ళు మంచిగా ఉంటుంది రోడ్ అది అని చెప్పేసి అన్నారు. సో అందుకే సరే వయా కనక్పుర వెళ్దామని డిసైడ్ అయిపోయినా. స్టాప్ అయితే కనక్పుర స్టాప్ పెట్టుకున్నా. ఫస్ట్ స్టాప్ 7:58 AM చూపిస్తుంది. సో అక్కడ ఆగుతాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం అండ్ ఎక్కడ స్టే చేయాలో డిసైడ్ అవుతాం, బుక్ చేస్తాం. రియల్ బ్రేక్ అయితే అయిపోయింది. మాకు ఏంటంటే ఈ సింగిల్ రోడ్ అనేది ప్రాబబ్లీ కంప్లీట్ నాగర్హోల్ వరకు ఉంటుంది అనుకుంటా. మధ్యలో ఎక్కడైనా 4 లేన్ కనిపిస్తుందిలే నాకు తెలియదు, బట్ నాకైతే ఇట్లా ఉంటేనే ఇష్టం, మీకు అందరికీ తెలుసు. సో ఫ్యూయల్ కొట్టించేసుకున్నాం. అండ్ ఏది రాయల్ ఎన్ఫీల్డ్ ఏంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఏది మీటియోర్ కదా. సో మనడేమో రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ అండ్ మనడేమో టీవీఎస్ రైడర్. సో అనంతపూర్ నుంచి వచ్చింది తను, ఇదేమో బెంగళూరు లోకల్ అనమాట. పవన్ సునీల్. సో ఇక్కడ నుంచి మాకు ఒక ప్రాబబ్లీ ఒక 40 minutesలో ఒక దగ్గర అవుతాం అనమాట. కనక్పుర అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్కడన్నా మంచి మంచి హోటల్ ఏదైనా కనిపిస్తే ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేస్తాం. వితౌట్ ఎనీ బుకింగ్ వెళ్తున్నాం, డైరెక్ట్గా పోవాలని డిసైడ్ అయిపోయినాం అనమాట. నేను అట్నే చేద్దాం అనుకున్నా, బట్ వీళ్ళిద్దరు ఆడాలి నాతో ఈసారి. చలో వెళ్దాం. ఇంజన్ లైట్ చూస్తేనే బాధ అనిపిస్తుంది. చలో పోవా, మెల్లగా వెళ్తూ ఉంటా. సో ఇంజన్ లైట్ స్టోరీ ఏంది అని అంటే, సో లాస్ట్ దివాళీ తర్వాత నేను యాక్చువల్గా బండి పైన వచ్చిన హైదరాబాద్కి. సో బండి తీసేసుకొని నేను వెళ్ళిపోవాలి ఎక్కడికి, బెంగళూరుకి పోదామని చెప్పేసి ముందు రోజు వచ్చి మొత్తం బండి అంతా క్లీన్ చేసుకున్నా, స్టార్ట్ చేసిన. అప్పుడు కూడా బాగానే ఉంది. ఒక 10 minutes తర్వాత ఎందుకో ఇంజన్ లైట్ స్టార్ట్ అయిందనమాట. మరి అది నా వల్లనే ఏమన్నా అయిందా, ఏమన్నా గెలికిందా నాకు అర్థం కాలేదు. మొత్తానికైతే ఇంజన్ లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక సరే ఇక స్టార్ట్ అయింది కదా, నాకు భయం ఏంది వెళ్ళాలంటే. నాకేమో టైం లేదు, తెల్లారి ఖచ్చితంగా బెంగళూరుకి వెళ్ళాలి అని చెప్పేసి ఏం చేసిన, బండి అక్కడ పెట్టేసిన, బ్లాబ్లాలో కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినా అనమాట. అండ్ పోయి వచ్చిన తర్వాత ఇంకా ఈసారి ఖచ్చితంగా తీసుకోపోవాలని ఏం చేసిన, ముందు రోజు థర్స్డే రోజు రాగానే థర్స్డే రోజు సెంటర్లో ఇచ్చేసిన. అండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని చెప్పేసిన ఇట్లా లైట్ వస్తుంది చూసుకోండి అని చెప్పేసి, అండ్ డిస్క్ ప్లేట్స్ వేయించేసిన, అండ్ జనరల్ సర్వీసింగ్ అంతా చేయించేసేసిన, అండ్ ఇంజన్ లైట్ చెప్పిన. సో మొత్తం బాగానే ఉండే. వీల్ బ్యాలెన్స్ చెక్ చేయమన్నా, అది కూడా బాగానే ఉందని చెప్పేసి అన్నారు. అండ్ లోపల ఫ్యూయల్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. సో ఫ్యూయల్ ఫిల్టర్ కూడా ఒకటి వేసారనమాట. అన్నీ బాగానే అయిపోయినాయి. అండ్ ఇక తెల్లారితే బెంగళూరు వెళ్తా. బెంగళూరులో స్టార్ట్ అయినాక 50 kilometers వచ్చిన, అంటే ఆల్మోస్ట్ సగం దూరం జడ్చర్ల అట్లా వచ్చిన అనమాట. అడిగి రాగానే మళ్ళీ వచ్చింది ఇంజన్ లైట్. సుక్కగా కనిపించింది నాకు. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు నీ అమ్మ అని చెప్పేసి భయం అయింది నాకు యాక్చువల్గా. ఎందుకనంటే మళ్ళీ 600 kilometers కదా నాకు బెంగళూరు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ముందు కర్నూలులో చూద్దాం అనుకున్నా, బట్ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాయి కదా. కర్నూలులో ఎర్లీ మార్నింగ్ అంటే లైక్ 7:30కి కర్నూలు పోయినా, అప్పుడు ఏం లేదు, బంద్. సో అనంతపూర్లోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనంతపూర్కి వెళ్ళినా. ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నా, అట్లనే చూసుకుంటా బెంగళూరుకి వచ్చేసిన అనమాట. అక్కడ అనంతపూర్లో కూడా లేకుండే. బెంగళూరులో హెబ్బాల్లో సర్వీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారు అని అంటే, చూసి వస్తుంది అప్పుడప్పుడు, బట్ నేను రీసెట్ చేస్తాను అని చెప్పేసి దాన్ని జస్ట్ తీసారనమాట, రీసెట్ చేశారు అంతే. ఇట్లా చేశాడు. ఇట్లుంటుంది హెబ్బాల్, పొద్దున్న చూపించాను మీకు లాగ్లో. ఇట్లా పక్క గల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి అంతే, ఇంటికి వెళ్దామని, రూమ్కి వెళ్దామని. కొంచెం ముందుకు వెళ్ళగానే కదా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏ అమ్మ ఇదేంద్రా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన. తన నుండి సెన్సార్ ప్రాబ్లం అనుకుంటే సెన్సార్ చెక్ చేపిస్తారు రేపు రా అని చెప్పేసి అంటే, మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత కింద వేరే పర్సన్ టెక్నీషియన్ మొత్తం చెక్ చేసి అన్న ఇది ఇంజన్ ప్రాబ్లం కాదనుకుంటే సెన్సార్ ప్రాబ్లమే, అది చేంజ్ చేపియాలి, అది చేంజ్ చేపిస్తే సెట్ అవుతా అన్నాడు. అది నేనేమో ఇప్పుడు ఫారెస్ట్ రైడ్ చేస్తానా, మధ్యలో ఎక్కడ నాయకపోతుందో తెలియదు. డిసెంబర్లో ఇక శాలరీ పడ్డాక దాని సంగతి చూడాలా. ఏం రైడర్లు పోతున్నారు అసలు ఈ రూట్లో పోతారు చూడు. ఇప్పుడు మళ్ళా సప్పున అగో రైడర్లు మస్తు రైడర్లు ఈ రోడ్లో. నాకు తెలియదు ఈ రూట్ మైసూరు వెళ్ళే రూట్ ఇది, కనక్పుర సైడ్ నుంచి వెళ్ళి. నేను ఎప్పుడు ఆ ఎక్స్ప్రెస్ వే పక్కకి వెళ్ళి ఆ మాండ్యా రూట్ పట్టుకొని వెళ్ళిపోతుండే అనమాట. నాకు ఇది ఉందని తెలియదు, బట్ మన రీల్ వల్ల చాలామంది కమెంట్ చేసిండ్రు, బట్ ఫాలో అవుతున్నాం. అండ్ నైస్, దిస్ రూట్ ఈజ్ నైస్. మొత్తం ఫాగ్ ఇట్లా నిండిపోయింది ముంగట.
బట్ అంటే అంత థిక్ ఫాగ్ కాదు, బట్ ఐ కెన్ ఫీల్ దట్ ఫాగ్ అపియరెన్స్ అనమాట. బట్ ఇప్పుడు ఆ చెట్ల మధ్యలోకి వెళ్తే, ఆ కొబ్బరి చెట్ల మధ్యలోకి వెళ్తే మాత్రం భలే కనిపిస్తుంది ఫాగ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఒకటి కనిపించింది చిన్నగా, చాలా ఎట్లా అంటే మాకు ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ చూస్తున్నా ఫుడ్ దొరుకుతుందని, ఎక్కడ దొరకలేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించింది అండ్ మసాలా దోశ అయితే చంపేసినాం. అండ్ ఇట్ వాజ్ ఓకే, నైస్ అని చెప్పాను, బాగాలేదని కూడా చెప్పాను. ఇట్ వాజ్ ఓకే అనమాట. సో తినేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే ఒక గ్యాంగ్ అనిపించింది మన తెలుగు వాళ్ళు. సో వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఒక్క పెద్ద చేంజ్ ఏంది అంటే, మేము ముగ్గురం వచ్చినాం కదా, ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాం. ఒక పర్సన్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు అని అంటే తనకి ఏదో కాల్ వచ్చిందంట ఇంట్లో నుంచి వెళ్ళి, వాళ్ళ నాన్నమ్మకి బాగాలేదు ఏదో అయిందని చెప్పేసి. సో హీ హ్యాడ్ టు గో బ్యాక్. సో తను వెళ్ళిపోయిండు. ఇంకా నేను అండ్ మన అనంతపూర్ నుంచి నిన్న వచ్చిండు కదా పవన్. సో పవన్ నేను ఇద్దరం అయితే వెళ్తున్నాం. ఇంకా అబ్బాయి వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇద్దరమే. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే హోటల్ ఒకటి బుక్ చేసేసినాం. అండ్ హోటల్ బాగానే ఉంది. ఆడికి వెళ్ళిన తర్వాత చెప్తా హోటల్. ఏదో రూట్లకి అయితే పోతున్నా, మొత్తానికైతే తెలియదు కానీ కంప్లీట్ నేరో రోడ్స్, వెరీ థిన్ రోడ్స్ అనమాట. అండ్ మొత్తం ఈ పొలాలు చుట్టూ మొత్తం చిన్న విలేజ్. అసలు ఆ విలేజ్ కూడా ఎంత చిన్న అంటే మ్యాప్లో కూడా చిన్నగా కనిపించే అంత చిన్నగా ఉన్నాయన్నమాట. జస్ట్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే ఇంకేం లేవు ఇంకా విలేజెస్, మళ్ళీ ముందు ఒకటి ఉండొచ్చు నాకు తెలిసి. బట్ రోడ్ మాత్రం క్రేజీగా ఉంది, అసలు మొత్తం సన్నగా ఉంది, లైక్ లిటరల్లీ ఐ లవ్ దిస్. మొన్న మేము గోవాకి వెళ్తుంటే కూడా సేమ్ ఒక రోడ్ వచ్చింది ఇట్లాంటిదే. అప్పుడు కార్లో సేమ్ ఇట్లా వెళ్తుండే, మాలే ఉండే రోడ్. ఇంకా మాకు 45 కిలోమీటర్స్ ఉందన్నమాట మా డెస్టినేషన్. అంటే ఇంకొక 1.5 hours అనుకోండి. ఎందుకంటే సింగిల్ రోడ్స్ మధ్యలో లైట్గా ఘాట్ వస్తుందో తెలియదు, బట్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అనమాట. సో 40-50 కన్నా ఎక్కువ వెళ్ళదు ఫారెస్ట్ ఏరియాలో. బట్ ఈ ఫారెస్ట్ ఏరియాకి ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను, ఎలా ఉంటుందో తెలియదు. జస్ట్ అలా పక్కగా అయినాం ఇద్దరం, చిన్నగా 5 minute బ్రేక్ లెక్క తీసుకున్నాం అనమాట. లుక్ ఎట్ మై సాయా. సో సాయాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా, అండ్ అయినా కూడా నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం చెప్పినా కదా మీకు చూపిస్తా అని చెప్పేసి కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఏదిరా ఇది కనిపిస్తలేదు. సో ఇక్కడ కరెక్ట్ సైలెన్సర్ కింద ఒక చిన్న ఫ్యూజ్ ఉందన్నమాట, అది సెన్సార్ కోసం అని చెప్పేసి. సో ఆ సెన్సార్ని చేంజ్ చేయాలి 3000 అని చెప్పేసి అన్నాడు, అదొకటి. అండ్ ఈ కీస్ ఉన్నాయి కదా, అండ్ ఈ కీస్ ఏదైతే ఉందో ఈ లాక్ మొత్తం బయటకు వచ్చేసింది అనమాట, లూజ్ అయిపోయింది కొంచెం. ఇట్లా కొట్టుకుంటా ఉన్నది లోపల కీస్. మరి అది ఫిట్ చేస్తారా చేయరా అది కూడా తెలియదు. అండ్ మన టాప్ బాక్స్ ఇది లూజ్ అయిపోయింది అనమాట, చిక్ సౌండ్ వస్తూ ఉన్నది నడుపుతుంటే. నాకు దాని సౌండ్ లోపల ఏమన్నా పోయినా అర్థమవుతులే. ఎనీవే ఇంకా 1 hour 20 minutesలో మేమైతే వెళ్ళిపోతాం మా స్టేకి. సో స్టే అయితే కొంచెం లోపల జంగల్ ఏరియాలోనే ఉంది. సో ఆబ్వియస్లీ మనం అట్లాంటిది ప్రిఫర్ చేస్తాం కాబట్టి అక్కడే ఉన్నాం. అండ్ ఇంకా మనోడు పవన్ నాకు ఇన్స్టాగ్రామ్లోనే యాక్చువల్గా తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు అనమాట. సో మనోడేమో టీవీఎస్ రైడర్ బండి వేసుకొని వచ్చిండు, అండ్ మనమేమో మన సాయ. చెప్పినా కదా ఇంకొక పర్సన్ మధ్యలో డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది, తను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు అనమాట. చలో మళ్ళీ గోప్రో మోడ్లో ముంగట ఎక్కడో ఫారెస్ట్ మంచిగా అనిపిస్తే ఆన్ చేస్తా, లేకపోతే డైరెక్ట్ ఇక నేను we are entering నాగర్హోల్ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది నాకైతే తెలియదు. మోస్ట్ లైక్లీ 1 hour 3 minutes అండ్ 28 kilometers. ఎంత దూరం ఉంటుంది తెలియదు నాకు తెలిసి. సో మనోడు ఆగిండు, మేబీ గోప్రో ఫిట్ చేసుకుంటాడేమో హెల్మెట్కి. సో వీఆర్ ఇన్సైడ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్. ఫైనల్గా ఇట్లా
ఇట్లా ఫారెస్ట్ని చూసుకుంటూ రైడ్ చేస్తే థ్రిల్. కేరళలో హెల్మెట్కి గోప్రో పెట్టుకోవద్దు అని చెప్పేసి అన్నారు, బట్ అది ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు. బట్ ఇప్పుడు మనం వాయనాడుకి వెళ్తున్నాం అండ్ మనం కూడా సిటీకి వెళ్ళాం కాబట్టి ఐ థింక్ వీ కెన్ సర్వైవ్ అని అనిపిస్తుంది, చూద్దాం. బట్ గైస్ ఇది ఇలా ఉంది, రేపు ముడుమలై ఇంకా మంచిగా ఉంటుంది అండ్ ఆల్రెడీ నాదొక వీలాగ్లో మీరు చూసే ఉంటారు. బట్ అమేజింగ్ గైస్, అమేజింగ్. బుజ్జి మంకీస్ ఉన్నాయి, ఇంకేమున్నాయి ఇక్కడ. ఒక డియర్ క్రాసింగ్ అయినా చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. బ్లాక్ ప్యాంథర్ ఉంటుందంటారు నాగర్హోల్లో. బై ద వే గాయస్, మర్చిపోయినా చెప్పడం, వీఆర్ ఇన్ కాబిని అంటే ఏంది? బ్లాక్ ప్యాంథర్ సాయా అక్కడ కనిపించిందా? ఎనిమల్ క్రాసింగ్ బ్లాక్ ప్యాంథర్ అది. అండ్ దానికి పేరు పెట్టిన నేను మన బండికి ఏమని, సాయా అని చెప్పేసి. అండ్ ఆ బ్లాక్ ప్యాంథర్ పేరు సాయా అనమాట. అండ్ నాకు పేరు వచ్చింది అక్కడికి వెళ్ళి. చాలామందికి ఎప్పుడో చెప్పేసిన, నాకు బండి కొనుక్కున్న కొత్తలో చెప్పేసిన సాయా అంటే ఏంది అండ్ నా బండికి పేరు ఎందుకు పెట్టినా అని చెప్పేసి. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని కూడా, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. నాకు ఆ బ్లాక్ ప్యాంథర్ సైటింగ్ ఎప్పుడైతే తెలియదు, కానీ అదృష్టం మంచి తొందరగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఆ బ్లాక్ ప్యాంథర్ పేరు సాయా అని నేనైతే నా బండికి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా ఇంత డీప్ ఫారెస్ట్ కాదు ఇదన్నమాట, కొంచెం బఫర్ జోన్ లెక్కనే ఉంది బయటికే. బట్ డీప్ ఫారెస్ట్లోకి వెళ్తేలే ఖచ్చితంగా ఒక్క ఎలిఫెంట్ అన్న ఆర్ ఒక్క జింక అన్న కనిపిస్తుంది. అండ్ జింక యాక్చువల్గా బయటనే ఉంటుంది బఫర్లలో కూడా, కానీ లేవు, కనిపించట్లేదు ఎందుకో. టైగర్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు, క్రేజీ ఉంటుంది టైగర్ కనిపిస్తే. వావ్, ఎన్నో వేలు పెట్టి ఉత్తగా పోయి వచ్చిన రోజులు ఉన్నాయి టైగర్ కోసం. ఇప్పుడు కనిపించాలి, క్రేజీ ఉంటుంది. ఇంకో ఇది డీప్ ఫారెస్ట్లోకి వెళ్తుంది అనమాట జోన్. ఇట్లా జోన్స్ ఉంటాయి. సో అక్కడ చిన్నగా జీప్లోకి వెళ్ళి ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతారు. సో మావాడు ఈరోజు నేను ఉండే స్టే తను ఏమన్నాడంటే నాతో ఫోన్లో, నైట్ సఫారీకి తీసుకెళ్తా అన్నాడు. నైట్ సఫారీ జీప్ క్రేజీ ఉంటుంది. పర్ జీప్ వచ్చేసి 3000 అంట. సో 6 to 7 మెంబర్స్ వెళ్ళొచ్చు జీప్లో అన్నాడు. బట్ మేము ఇద్దరమే ఉన్నాం. మరి మా ఇద్దరికి 1000 పడితే ఓకే, ప్రాబ్లం లేదు, ట్రై చేయొచ్చు నైట్ సఫారీ, ఎందుకంటే ఊరికే పోము కాబట్టి. బట్ అట్లా ఆదరాబాయ్ ఒకటే జీప్ ఉంది అండ్ ఇంక ఇద్దరే ఉన్నారు అని అంటే కష్టమవుతుంది. మరి 1500 పెట్టాల్సి వస్తుంది ఇక మేము. కమాన్ గాయ్స్, 1 ఎలిఫెంట్ ప్లీజ్, 1 ఎలిఫెంట్, ఒక్క ఎలిఫెంటే ప్లీజే, ఈరోజు కాకపోయినా రేపటి వరకైనా ప్లీజే. అయ్యా పెద్దయ్యా, ఎక్కడున్నావయ్యా? ఇంత బఫర్లో తిరగదు, బట్ అప్పుడప్పుడు ఎందుకు కనిపిస్తుందో తెలియదు జనాలకి. బఫర్లో మస్తు కనిపిస్తుంది, ప్రపంచంలో అందరు కనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అరే ఎంత తిరుగుతా నేను జంగల్లోకి వెళ్ళి, అయినా కూడా కనిపించదా. ఇల్లులు చూడండి ఎట్లున్నాయో, ఒక 15 అట్లా ఉండొచ్చు ఇల్లులు ఇక్కడ. వీళ్ళకి ఎంత భయంతో ఉండరు. అవన్నీ పెట్టేసుకున్నారు, కరెంట్ వైర్లు పెట్టేసుకున్నారు లోపల రాకుండా, ఎందుకంటే ఖచ్చితంగా పులులు గిళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఇక లోపలికి విలేజెస్ ఎట్లున్నాయో. ఎట్లా భయం కాదా నాకు అర్థం కాదు. రాత్రి కూడా చిమ్మ చీకటి, 7 గంటలకు 8 గంటలకు బయటికి రావాలన్నా కూడా చిమ్మ చీకటి. అమ్మో, మేబీ చిన్నప్పటి నుంచి నేను కూడా ఇక్కడ ఉంటే నాకు అంత భయం ఉండకపోతుండే కావచ్చు. కానీ ఇప్పుడు మనం సిటీలో 2, 3, 4 గంటలకు పోయినా సరే వెళ్తుండే ఏరియాల నుంచి ఇక్కడికి వస్తే చీకట్లా పడేస్తే భయం అవుతుంది మనకు ఆబ్వియస్లీ. దినమా 2 కిలోమీటర్ల నుంచి ఫారెస్ట్ రూట్ లెక్కనే లేదబ్బా. రోడ్డు కచ్చ రోడ్డు, గలీజ్ ఉంది రోడ్ అంతా. ఈ అమ్మ, గత 50 నిమిషాలుగా ఈ పిచ్చి రోడ్ల నడుపుకుంటూ పోతున్నా. అవ్వా సీటు చిరిగిపోతుంది అయ్యా. గలీజ్ ఉంది అంటే గలీజ్ ఉంది, మొత్తం ప్యాచెసే. కార్లతో అయితే చుక్కలే కనిపిస్తుంటాయి, బండి కాబట్టి ఇంకెళ్ళిపోతుంది తలకగా. కోతులకు కూడా ఆగినలా రా బాబు నీ అవ్వా. పిల్లగాడు చూడు, కొద్దిసేపు హ్యాపీ చేద్దాం పిల్లగాన్ని వెనకాలనే పోయి. ముఖం చూడు తన కళ. స్మైల్ బేబీ స్మైల్. అయ్యయ్యో, కేరళ
కేరళ బార్డరా? ఓకే ఓకే. హోటల్ రిసార్ట్ పేరు వెయిట్ ఐల్ టెల్ యూ. కాళిదాస ట్రీ హౌస్ రిసార్ట్ 13 kilometers. అవునా 6 kilometers. కేరళ ఓన్లీ. నో బ్రో, నో నథింగ్. వి డోంట్ డ్రింక్ ఆల్సో. Liquor is banned in Kerala. Other state liquor. Today it's banned. Other state liquor is banned. Other state liquor is banned. Okay. బేసిక్గా కేరళలోకి ఎంటర్ అయినాము. 13 minutes and 6 kilometers మనం వెళ్ళిపోతాం మన స్టే. ఆల్మోస్ట్ పడ్డాడా. నేనే షాక్ అయినా, వెంటనే తిప్పేసిన బండిని. మనడు తిప్పలే, కనిపించలే, అది టర్న్ ఘోరంగా ఉంది. బ్రేక్ సౌండ్ అయింది. ఎక్స్పెక్ట్ చేసిన అది కొన్ని గల్లీలు ఇట్లకి ఘోరంగా ఉండే. నువ్వు కొడితే బండి సట్టున ఇట్లా ఏవి చేసేసి మళ్ళీ వెంటనే తిప్పాలి. ఆ బండి ఎట్లుందో తెలియదు, అడగాలి. ఇప్పుడు ఎడబోతున్నావురా? ఏడరా ప్లేసు? ఏడుందిరా? లవ్లీ డూడ్, లవ్లీ, క్రేజీ. ఐ లైక్ దిస్. నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్. కాళిదాసే ట్రీ హౌస్ ఇక్కడ ఉంది. అక్కడుంది ఎంట్రీ. అమ్మ ఏడిపోతున్నావు రా నాయన, అర్థమే కాలే నాకు. ఇక్కడే మోస్ట్లీ ఇదే ఉంటుంది. ఇదే ఫైనల్లీ వచ్చేసినాం స్టేకి. వెల్కమ్ టు కేరళ, వాయనాడ్. ఫ్రెష్ అయిపోయినా ఫైనల్గా. అండ్ స్టేలో యాక్చువల్గా బాగుంది ఈ రూమ్ చెప్పాలంటే. కాకపోతే ఇది ట్రీ హౌస్ ఒకటి ఉంది పక్కన. అండ్ మేము ఉండేది ఇప్పుడు ట్రీ హౌస్ కాదన్నమాట. ఇది ఇది చిన్న విలా అని చెప్పేసి అన్నాడు దీన్ని. సో ఇలా ఉందన్నమాట. ఇది నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాలి. అండ్ బండి అక్కడెక్కడో పార్క్ చేసేసినాం. ఫస్ట్ లాగ్ ఎండ్ చేసినాం కదా అక్కడ. అండ్ అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చేసినాం. ఫ్రెష్ అయినా అండ్ ఫుడ్ చెప్పినాం, ఫుడ్ తీసుకొని వస్తున్నాడు. ఫుడ్ వచ్చిన తర్వాత ఒక కామన్ ఇదే ఉందన్నమాట కింద, బేసిక్గా ఆ ట్రీ హౌస్ కింద. సో అక్కడ కూర్చొని ఫుడ్ తినేస్తే చాలు. బట్ బయట మాత్రం లైక్ ఎట్లా అంటే మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి చూడండి. లైక్ ఎట్లా అంటే లిటరల్గా జంగల్లో ఉన్నట్టే ఉంది. ఐ లవ్డ్ ఇట్. కాకపోతే నాకు ఎప్పుడైనా ఇట్లా బయటకు వస్తే ఇట్లా దూరంగా ఇట్లా ఒక వ్యూ లాంటిది ఒకటి కనిపించాలి. అది లేదు. బేసిక్గా లిటరల్గా ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఉందన్నమాట. లైక్ హిమాలయాస్ లేక ప్యాడీ ఫీల్డ్స్ లేక కొంచెం అంటే ఆ ఓపెన్ ప్లేస్గా ఇట్లా లాంగ్లా కనిపిస్తే నాకు ఇంకా నచ్చేది. బట్ ఐఎమ్ స్టిల్ ఓకే. సో ఈ స్టేని మొత్తాన్ని కుదిరితే ఇప్పుడు చూపిస్తా, లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ క్రేజీ ఉంటుంది అప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, ఫుడ్ తినాలి గైజ్, ఫుడ్ తినాలి. పిచ్చి ఆకలేస్తుంది. నైట్ ఎలా ఉంటుందో వ్యూ నాకు తెలిసి నైట్ తొందరగా చీకటి అయిపోతుంది కావచ్చు, ఎందుకంటే మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి చూడాలి. సో రూమ్ చూపిస్తా ఇప్పటికైతే. సో అక్కడెక్కడో పెట్టుకున్నాం మేము బైక్. అండ్ అలా నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడ దాకా బైక్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఇస్తే సూపర్ ఉంటుంది. అఫ్కోర్స్ కుదరదు అనుకో. సో దిస్ ఈజ్ లైక్ విలా అంట చెప్పిన కదా. అండ్ దట్ ఈస్ ట్రీ హౌస్. యాక్చువల్గా ట్రీ హౌసే అనుకున్నా కానీ లేదు, బుకింగ్ అయిపోయింది అన్నాడు అప్పటికి. అండ్ ఇది మనోడి బెడ్ అనేది. అద్దం, వాష్రూమ్ కూడా యాక్చువల్గా బాగుంది, లైక్ నైస్. అండ్ ఇది మన బెడ్. అండ్ మన సామాన్ చూడండి ఫాట పడేసిన కింద. అది ఒక్కటే ప్రాబ్లం అంటే మొత్తాన్ని ఎక్కడ హ్యాంగర్ లేదు. బట్ రూమ్ ఈజ్ నైస్, లైక్ సెపరేట్ బెడ్ ఉంది. సో అదొక్కటి చాలా నచ్చింది నాకు, ఇబ్బంది లేకుండా. ఆయన సామాన్లు ఆయన బెడ్లో పెట్టుకున్నాడు, నా సామాన్ నా బెడ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా మీకు తెలిసిందే నేను. సో ఫుడ్ వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి
కొంచెం వెదర్ని ఎంజాయ్ చేసేసి హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేసేసి కాసేపు ఇక డేటా కాపీయో ఏదో ఒకటి చేసుకోవాలి, గోప్రో డేటానో ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చుంటా. ఈవినింగ్ డిన్నర్ అయితే ఇక్కడే చేస్తున్నాడు. బట్ ఇప్పుడు లంచ్ యాక్చువల్గా బయట నుంచి తెప్పిస్తున్నారు, లంచ్ చేయలేదు. ఎందుకంటే మేము లేట్గా వచ్చేసరికి తినొస్తామని చెప్పేసి అనుకున్నాడు, కానీ మేము తినలేదు. నాకేమో ఇక్కడ తినాలన్నమాట, ఇక్కడ ఈ నేచర్లో కూర్చొని తినాలని. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత జంప్ కొడతాము ఇక్కడికి వెళ్ళి. అండ్ నైట్ డిన్నర్లో అక్కడ కూర్చొని తినలేము బయట, ఎందుకంటే చీకటి ఉంటుంది, దోమలు ఉంటాయి కావచ్చు, చెప్పలేము. అందుకే ఇప్పుడే తినాలి, నేను ఎక్కడ తింటా అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మా షూస్. సో ఇంకా డేటాలు కాపీ చేసేసుకొని మీ అందరితోని మళ్ళీ ఫుడ్ వచ్చిన తర్వాత మాట్లాడతా. ఏముందో తెలియదు. మీల్స్ అని చెప్పినాం, కర్ణాటక రైస్ అని చెప్పినాం. కేరళ రైస్ అంటే తినలేకపోవచ్చు అని. సో కర్ణాటక రైస్ అండ్ మీల్స్ వచ్చిన తర్వాత తినేసి తినుకుంటూ కనిపిస్తా. సో లంచ్ వచ్చేసింది అండ్ ఒక 1 2 3 4 5 6 7 8 or 9 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. అండ్ పికిల్ ఉంది, పాయసం ఉంది, పాపడం ఉంది. అండ్ ఇది నేను సెపరేట్గా తెప్పించుకున్నా, ఎగ్ ఆమ్లెట్. మనోడు వెజిటేరియన్ అంట. సచ్ ఎ డిసప్పాయింట్మెంట్. నైస్ టేస్ట్. సో కేరళలో ఒకప్పుడు తిన్నా నేను, అబ్బా ఏంద్రాబాయ్ అనుకున్నా, కానీ అట్లా లేదు. హోమ్ ఫుడ్ కదా ఎంతైనా, అందుకే కావచ్చు. వెరీ నైస్, వెరీ నైస్. అవుతుంది. నేనైతే మొత్తం ప్యాక్ అయిపోయినా. ఎందుకు ఎక్కడికి అంటే సఫారీకి వెళ్తున్నా. నైట్ సఫారీ 3 గంటలు, 6:30 to 9:30 వరకు అయితే బఫర్ జోన్లో ఒక నైట్ సఫారీ జీప్ రెడీగా ఉంది. సఫారీకి వెళ్తున్నాము. పర్ హెడ్ 600 మాత్రమే. వాక్ చేయను, చీకటి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మొత్తం బఫర్ జోన్లో జీప్లో వెళ్తాము ఒక 3 hours. సో మోస్ట్లీ లాగ్ లాంటివి అయితే ఏం చెయ్య, డైరెక్ట్ వచ్చి డిన్నర్ చేసి పడుకోవడమే అనమాట. బట్ 3 hours మాకు ఉన్న ఈ 3 hours ఒకవేళ మాకేమన్నా కనిపిస్తే లాగ్లో పెడతా. ఒక్క ఏనుగు కనిపించినా చాలు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఈరోజు కాకపోయినా రేపైనా కనిపిస్తుందని ఒక చిన్న హోప్ అనమాట. హోప్ఫుల్లీ ఇప్పుడు కనిపిస్తే ఇంకా హ్యాపీ. నైట్ కదా, ఇంకా బాగుంటుంది. ఓ అయ్యో, ఈ చెట్లకి పోవాలరా. క్రేజీ అంతకు మించి ఇంకో వర్డ్ లేదని చెప్పాలి ఈరోజు. ఎందుకు అని అంటే, నేను 3-4 వేలు పెట్టి సఫారీలకు పోయినా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఈరోజు. నైట్ సఫారీలో అంటే ఆ డే టైంలో చూసే సఫారీల కన్నా నాకు ఈ నైట్ ఇలా చీకట్లో ఆ లైట్తోని ఆ ఎలిఫెంట్స్ని చూస్తే భలే అనిపించింది. బైక్ రైడ్ ఏమో కానీ ఆ ఎలిఫెంట్స్ని చూస్తే మాత్రం క్రేజీ అనిపించింది, మంచిగా అనిపించింది. అండ్ 600 రూపీసే పర్ హెడ్. సో మొత్తం పక్కన ట్రీ హౌస్ ఒకటి ఉన్నది కదా, ఆ ట్రీ హౌస్లో 3 members ఉన్నారు. అండ్ మేమిద్దరం 5 వెళ్ళాము. పర్ హెడ్ 600 పడింది. 3000 3 hours
5 పీపుల్ వెళ్ళినాం వచ్చినాం. క్రేజీ అనిపించింది. వచ్చేసిన తర్వాత డిన్నర్ చేసినాం, చంపేసినాం చికెన్ కర్రీ. మనోడు చికెన్ తినడు, వెజిటేరియన్. సో ఆలు అండ్ చికెన్, రైస్, పరోటా తీసుకొని వచ్చిండు. ఎంత మంచిగా ఉంటుంది అనుకున్నానో అంత మంచిగా ఉన్నది. కేరళ ఫుడ్ అంటారు కానీ అసలు మస్తు చేసిండు అబ్బా, మస్తు అనిపించింది. హోమ్ ఫుడ్ భలే అనిపించింది. సో రేపు బ్రేక్ఫాస్ట్ కూడా ప్లాన్ చెప్పేసినాం ఏందనేది, ఏ టైంకి అని చెప్పేసి అనేది. సో ఇప్పుడే లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు డేటా మొత్తం కొంచెం కాపీ చేసేయాలన్నమాట. ఈ ఇన్స్టా 360 డేటా ఉంది కొంచెం. సో అదంతా కాపీ చేసేసి పడుకుంటే ఫుల్ నిద్రపోయి రేపు మార్నింగ్ 6 o'clock లేచి మళ్ళీ మీ అందరితో మాట్లాడతా. డే 2లో క్రేజీ రైడ్ ఉండబోతుంది. సో ఈ లాగ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేయబోతున్నా. అండ్ రేపు మార్నింగ్ మంచి వ్యూస్తోని ఓపెన్ షాట్ ఫుల్ రిసార్ట్ కాదు, ఫుల్ హోమ్ స్టేని అయితే చూపించి మీ అందరితో మళ్ళీ రేపు మార్నింగ్ మాట్లాడతా. అండ్ ఈ వీడియోని మీరు మోటో విలాగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇవ్వని పడితే మనకి షేర్ చేయండి బై. అండ్ సైనింగ్ ఆఫ్ ఇదే మొత్తం ఫ్రమ్ వాయనాడ్ కేరళ. ఇగో మనడు కూర్చున్నాడు చూడండి, ఇది చలో బాయ్ బాయ్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.